నేనేం చేశాను రుద్రాణి? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలియకుండా మీరేదైనా చేస్తున్నారా? ఏంటి రుద్ర, ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు? ఊర్లో ఏదైనా జరగగానే నువ్వు మా వైపు ఎందుకు అనుమానంగా చూస్తున్నావు? అంటే నేను తప్పు చేస్తున్నానని మనసులో నా మీద ఎక్కడైనా అనుమానం ఉందా? ఎన్ని రోజులు లేదు, కానీ మొన్న దుర్గమ్మ చనిపోయిన రోజు మీరు బయటికి వెళ్లారు, ఇంటికి ఆలస్యంగా వచ్చారు. ఎక్కడికి వెళ్లారు అని అడిగితే నా మీద చిరాకు చూపించారు, కానీ సమాధానం చెప్పలేదు. అందుకే అనుమానించాల్సొస్తోంది. చూడు రుద్ర, ఊర్లో ఏం జరిగినా దానికి కారణం నేను, నా కుటుంబం కాదు. దుర్గమ్మ ఎంతో మందికి పురుడు పోస్తుంది. ఈ ఒక్క ఊరే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దుర్గమ్మ పురుడు పోస్తూనే ఉంటుంది. ఎక్కడ ఏ గొడవ జరిగిందో మనకెలా తెలుస్తుంది? ఏ కారణంతో చంపారో కూడా మనకు తెలియదు కదా. అదే నిజమనుకుంటే జానకి మీ తమ్ముడి పేరెందుకు చెప్పింది? ధర్మపీఠం దగ్గరే చెప్పాను కదా, జానకికి మా కుటుంబం మీద పగ ఉందని. ఆ పగని తీర్చుకోవడానికి అవకాశం దొరకటం లేదు. ఒకసారి నా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించాడు. అది వీడియోతో సహా తీసి నీకు చూపించింది కదా. మరిప్పుడు నా తమ్ముడు కనిపించాడు అంటే సాక్ష్యం చూపించాలి కదా. నా తమ్ముడు ఎక్కడున్నాడో సాక్ష్యాధారాలతో సహా నీ దగ్గర నిరూపించాను. అయినా ఇంకా మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నావు? ఆ రోజు మీరు నాకు సమాధానం చెప్పకుండా అంత కోపంగా ఎందుకు వెళ్లారు? ఈరోజు ధర్మపీఠం దగ్గర చెప్పిందే ఆ రోజే మీరు నాకు చెప్పుంటే సరిపోయేది కదా. ఇప్పుడు ధర్మపీఠం దగ్గర చెప్పాను కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావు. అదే నేను ఆ రోజు రాత్రి నా తమ్ముడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, తన మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా నేను పోలీసులతో మాట్లాడి వచ్చాను అంటే నువ్వు ఎంత కూల్గా నాతో మాట్లాడతావా? మీ తమ్ముడు బుద్ధేంటో తెలుసు, అయినా మీరు కూడా ఇలాంటి పని ఎందుకు చేస్తారు అని నన్నే తిడతావు కదా రుద్ర. అందుకే నీతో చెప్పలేదు. అయితే ఇలాంటి విషయాలు నా దగ్గర దాస్తున్నారని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? చూడు రుద్ర, ఈరోజు జరిగిన దానికి ఆ రోజు నా తమ్ముడు విషయంలో జరిగిన దానికి పోలికే లేదు. అయినా సరే నేనెందుకు వెళ్ళాను అంటావా? ఆ ఇంటితో బంధముండో, తమ్ముడి మీద మమకారం పెరుగో కాదు. వాడు మన కోసం ఎంతో చేశాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం పట్టించుకోకపోతే బాగుండదు కాబట్టే వెళ్ళాను. ఇలాంటి విషయాలు నీ దగ్గరికి తీసుకురావడం మర్యాద కాదు కనుక నేను నీతో చెప్పకుండా ఆ పని చేశాను. నువ్వు బాధపడకూడదని నీతో అలా మాట్లాడాను, కానీ తప్పు చేసి కాదు రుద్ర. నాకు తెలుసు రుద్ర, జానకి చెప్పిన దాన్ని నువ్వు నమ్ముతావని. అందుకే నువ్వు కూడా నమ్మకుండా సాక్ష్యాధారాలు మొత్తం తారుమారు చేశాను. తలకిందులుగా తపస్సు చేసినా జానకి నేరం నిరూపించలేదు. ఎందుకమ్మగారు అంత కంగారు పడుతున్నారు? వెళ్ళిందెవరు? మీ నాన్నగారు కదా. ఖచ్చితంగా జానకిని తీసుకునే వస్తారు. మీరేం భయపడకండి. నాన్న జానకిని తీసుకొస్తారని నాకు తెలుసు, కానీ అక్కడికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఆడపిల్లలంటే వాళ్ళేమైనా కోడిపిల్లలు అనుకుంటున్నారా అమ్మా? ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లిపోవడానికి. అందుకే బాబుగారికి కోపం వచ్చింది. ఆ ఇంటికెళ్ళి అందర్నీ 4 తిట్టి వీలైతే 2 కొట్టి జానకిని తీసుకొస్తారమ్మా. మీ అక్కకేమీ కాదమ్మా. మీ నాన్నగారి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అదిగోమ్మా, అయ్యగారు మాటల్లోనే వచ్చారు. నాన్నా, మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట కదా, అక్కడ గొడవ పడ్డానికి వెళ్ళారా? వాళ్ళతో గొడవ పడ్డా నాకేం సరదా కాదమ్మా. జానకిని వాళ్ళ ఇంట్లో బందీగా ఉంచారు. అది నాకు నచ్చలేదు. అందుకే జానకిని తీసుకొచ్చేద్దామని వెళ్ళాను. అసలు ఏం జరిగింది నాన్నా? ఏముందమ్మా,
మంచి చేసిన వాళ్ళ మీద పగ పెంచుకోవడం ఆ ఇంటికి అలవాటే కదా. మన మీద కోపం జానకి మీద చూపిస్తున్నారు. ఆడపిల్ల అని జాలి కూడా లేకుండా తన మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని వాళ్ళని హెచ్చరించి వచ్చాను. జానకిని నేను తీసుకొస్తాను అంటే మీ బావ ఏమో గొప్పగా, ఏదో పెద్ద గొప్పగా తను చేపట్టుకుని తను ఇక్కడే ఉంటుంది, నా నీడలోనే ఉంటుందని నాకే వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి పెద్ద బావ అలా చెప్పాడా? బావలా అన్నాడంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది నాన్న. ఎందుకంటే బావ చెడ్డవాడు కాదు. తనకి కోపం ఎక్కువంటే ఒప్పుకుంటాను. అలాగే ఆలోచన కూడా చాలా ఎక్కువ నాన్న. ఏదో ఒక కారణం లేకుండా బావ అలాంటి నిర్ణయం తీసుకోడు. చూడమ్మా, నీకు ఆ ఇంటి మనుషుల మీద మమకారం ఉంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ వాళ్ళ బుద్ధి ఏంటో నువ్వు పుట్టక ముందు నుంచే నాకు తెలుసు. అందుకే వాళ్ళ గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను. భార్గవ్ జానకి మేలు చేయాలి అనుకుంటే ఈరోజు నాతో మన ఇంటికి పంపించేవాడు కదా. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆ ఊర్లో అడుగుపెట్టే అర్హత లేని మన ఇంటికి జానకిని పంపించరంట. దానికి మీ బావ కూడా సపోర్ట్ చేశాడు. కావాలని అందరూ జానకి మీద పగతో ఇదంతా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. జానకికి అండగా నేనున్నాను. మరి జానకి ఏమంది నాన్న? అక్కడే ఉంటానందా? తన సంగతి నీకు తెలిసిందే కదమ్మా. దీక్షితులు గారు ఇక్కడికి వచ్చి తన కూతురు అక్కడే ఉండాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రే పంపించాడు కాబట్టి తను కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అయినా నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చొచ్చాను. జానకి ఏ అపకారం తలపెట్టినా కుటుంబం మొత్తాన్ని తగలబెడతానని చెప్పి మరీ వచ్చాను. ఇక నుంచి జానకిని అనుక్షణం నేను కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటాను. నేను చెప్పాను కదా అమ్మాయి గారు, బాబుగారు వెళ్ళారు అంటే వాళ్ళందరి గుండెల్లో బాంబులు పేల్తాయని. జానకి రాకపోయినా అక్కడ మీ అక్కకొచ్చిన భయమేమీ లేదు. బాబుగారు చెప్పిన మాటలు వాళ్ళకెప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. జానకి విషయంలో ఏదో జరుగుతుంది. లేకపోతే జానకి ఆ ఇంట్లో ఉండాలని దీక్షితులు గారు ఎందుకు కోరుకున్నారు? దుర్గమ్మను జానకే చంపేసింది. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అక్కడ అన్ని గొడవలు జరుగుతుంటే కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా? జరిగిందంతా ఒక కలలా జరిగిపోయింది. అసలు ఎందుకిలా జరిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే ఎవ్వరికీ ఏమీ చెప్పలేకపోయాను. నాన్న అక్కడికొచ్చి గొడవ పడ్డారంట కదా. అయినా నాన్నతో రమ్మంటే నువ్వెందుకు రాలేదు? నువ్వు అక్కడే ఉండాలి అని మీ నాన్నగారు ఎందుకు కోరుతున్నారు? నేనిక్కడ ఉండాలన్నది మా నాన్న నిర్ణయం కాదు, మీ బావ నిర్ణయించాడు. నేను తన కనుసన్నల్లో ఉండాలంట, లేదంటే నేను పారిపోతానంట. ఆ అనుమానంతోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ నేను పారిపోయే మనిషిని కాదు. నా తప్పు లేదు అని నిరూపించుకునేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. బావ మాటల్ని నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు. తనలా మాట్లాడాడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. నువ్వు అదెందుకు ఆలోచించడం లేదు? చూడు భూమి, నిన్ను ఈ ఇంటికి దూరం చేశానని అందరూ అనుకుంటున్నారు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్లి ఆగిపోయిందని ఎవ్వరూ అనుకోవటం లేదు. నీ బావగా కోపం లేకపోవచ్చు, కానీ ఇంట్లో అందరూ బాధపడటానికి కారణం నేనే అని తన మనసులో ఎక్కడ ఉంటుంది కదా. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బంధించాడేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా సరే అసలు నిజాన్ని తెలుసుకొని నిజాన్ని నిరూపించుకొని అప్పుడు ఒక్కొక్కరికి సమాధానం చెప్తాను. జానకి,
అనవసరంగా లేనిపోని అపోహలను పెంచుకోకు. ఇప్పుడు వరుసగా నీ మీద ఇలా నిందలు పడుతున్నాయి. మళ్ళీ ఎలాంటి ప్రమాదం వస్తుందో ఒక్కసారి ఆలోచించు. నా తప్పు లేకుండా నా మీద నింద వేస్తే అది ఎవరైనా సరే నేనైతే సహించను. అందుకని చెయ్యని తప్పుకి తలదించుకొని ఎవరి ముందు నిలబడాల్సిన అవసరం నాకు లేదు. అయినా మీ నాన్నగారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? పొద్దున్నే దీక్షితులు గారు మా ఇంటికి వచ్చారంట. అవునా? ఎందుకు? ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకు ఈ మాట చెప్పడం మంచిది కాదు. తర్వాత మాట్లాడుకుందాం. భూమి, అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు మా నాన్న అక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటావ్? నాన్న నాకు సంబంధం చూస్తున్నారన్న విషయం, మనం మాట్లాడుకున్న విషయం మొత్తం పని మనిషి మంగ విని నాన్నకి చెప్పింది. ఆ ఇంటి మనిషిని నేను ప్రేమించడం నాన్నకి నచ్చలేదు. ఈ రోజుతో జరిగిన గొడవతో వాళ్ళ మీద నాన్నకు మరింత కోపం ఉంటుంది. ఇక ఎప్పటికీ నేను ఆ ఇంటికి చేరుకునే పరిస్థితి ఉండదు. అందుకే నిన్ను నన్ను ఒకే ఇంటికి కోడళ్లుగా పంపించాలని నాన్న నిర్ణయించుకున్నారు. ఆ విషయం మీ నాన్నగారితో మాట్లాడదామని పిలిపించారంట. అప్పుడే ఈ సంగతి తెలిసింది. వెంటనే నాన్న కోపం వచ్చి అక్కడికొచ్చారని మంగ చెప్పింది. ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది జానకి. చూడు భూమి, ఒక మనిషిని ప్రేమిస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు తనని రాసిపెట్టుంటాడు అని అర్థం. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. పరిస్థితులన్నీ చెక్కబడ్డాక ఫ్రెండ్తో నేను మాట్లాడతాను. అంతవరకు నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వేం బెంగ పెట్టుకోకు. అలాగే జానకి, నువ్వు నా దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు జాగ్రత్త. ఇప్పుడు పడిన ఈ నింద నుంచి నువ్వు తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను. ఉంటాను. దక్షమ్మ, నువ్వు ప్రాణం పోసిన ఆడపిల్ల మా ప్రాణంగా మా ఇంట్లో పెరిగింది. కానీ నీ రక్తమే నా ఇంట్లో పెరుగుతుందని తెలుసుకోలేకపోయానమ్మా. ఇక నీ కూతుర్ని కాపాడే శక్తి నా దగ్గర లేదు. తనని నువ్వే రక్షించుకోవాలి. నీ జానకిని నువ్వే కాపాడుకోవాలి. బాబు, మీరు ఏంటి దీక్షితులు, సమాధితో మాట్లాడుతున్నావు? చూసేవాళ్ళు దీన్ని పిచ్చి అనుకుంటారు. నా గురించి ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు బాబు. జీవితం మీద ఆశ వదులుకున్నావు కాబట్టి నీకేమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నిజాన్ని సమాధితో చెప్పావు కాబట్టి సరిపోయింది. అదే అందరి ముందు చెప్పాలని ప్రయత్నించినా నీకేమి కాదు. కాకపోతే నీ కూతురు జానకి సమాధైపోతుంది. ఏం మాట్లాడుతున్నారా? నా కూతుర్ని చంపుతానంటావా? ప్రాణాలు తీసేస్తాను ఏమనుకున్నావు? ఏంటి దీక్షితులు, జానకి కన్న తండ్రివి కాకపోయినా పెంచిన మమకారం చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది. నేనంటే భయం లేకుండా నా కాలర్ పట్టుకుని నాకే వార్నింగ్ ఇస్తున్నావు. క్షమించండి బాబు, జానకిని అలా అనేసరికి ఏదో కోపంలో అలా అనేశాను. ఇది మనసులో పెట్టుకొని నా కూతురి మీద ఎలాంటి పగ తీర్చుకోకండి. జానకి నిజంగా నీ కూతురైతే తన మీద మాకెందుకు పగంటుంది? తనకింత ధైర్యం ఎలా ఉంటుంది? నీలాగే భయంతో వణికిపోతూ ఉండేది. తను ఈ దక్ష కూతురు కదా.
ఈ దక్షకి మేమంటే కక్ష కదా. అందుకే తను సమాధిలోకి వెళ్ళిపోయినా తన కూతురి రూపంలో ఈ సమాజంలో ఉండి మా మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే జానకి అంటే మాకు కోపం. ఈ నిజం బయట ప్రపంచానికి తెలిస్తే దుర్గమ్మ కుక్క చావు ఎలా చచ్చిందో నీ కూతురు జానకి కూడా అదే చావు చస్తుంది. వద్దు బాబు, వద్దు. జానకి ఎప్పటికీ నీ కూతురుగానే ఉండాలి అంటే నోరు మూసుకుని తల దించుకుని బతుకుతూ ఉండాలి. అప్పుడే తనని బతకనిస్తాం, లేదంటే ప్రాణాలు తీసేస్తాం. ఏంటి దీక్షితులు గారికి ఏదో వార్నింగ్ ఇస్తున్నావు? దేని గురించి? అదే దీక్షితులు గారు సమాధి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మీరేంటండి సమాధితో మాట్లాడితే సమాజం మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటుంది, అది తప్పు కదా అని చెప్తున్నాను. ఆయన సమాధితో మాట్లాడడం లేదు, ఆయన ఎంతో గొప్పగా చూసుకునే మా దక్షతతో మాట్లాడుతున్నారు అని నువ్వెందుకు అనుకోకూడదు? దీక్షితులు గారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? జానకి గురించే బాబు. తనకేమీ కాకూడదు, నువ్వే తనని కాపాడమ్మా అని దక్షమ్మని వేడుకుంటున్నాను. అదేంటండి, ఎవరైనా దేవుణ్ణి కోరుకుంటారు, మీరు మా అత్త సమాధి దగ్గరికి వచ్చి కోరుకోవడం ఏంటి? దక్షమ్మని మేమందరం దేవతగా చూస్తాము. ఆ తల్లి భౌతికంగా దూరమైనా మా మధ్య ఉందని నమ్ముతాము. ధైర్యానికి ప్రతిరూపమైన దక్షమ్మ నా కూతురికి ధైర్యంగా మారాలని కోరుకుంటున్నాను బాబు. విన్నావు కదా, అందులో నాకేం తప్పు కనిపించడం లేదు. మరి నీకెందుకు తప్పుగా వినిపించింది? అదే ఇప్పుడొచ్చి ఇక్కడ బాధపడడం ఏంటి? కూతుర్ని పెంచినప్పుడే పద్ధతిగా పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. జానకి అందరినీ ఎదురిస్తున్నప్పుడే చంప మీద కొట్టి ఇది తప్పమ్మా, నువ్వొక పూజారి కూతురివి, భయం భక్తితో ఉండాలి, గుళ్ళోనే ఉండాలి, అంతేకాని ఇలా అందరితో గొడవలు పడితే నీకే ప్రమాదం అని చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని దీక్షితులు గారికి చెప్తున్నాను. దీక్షితులు గారి కూతురు జానకి, పిల్లల్ని ఎలా పెంచాలో ఒక తండ్రిగా ఆయనకు తెలుస్తుంది. పెళ్లి కాకుండా ప్రతి చిన్న విషయానికి గొడవ పడే నీకు పిల్లల గురించి ఇంత ఆలోచన ఉందంటే ఎవరూ నమ్మరు. వాస్తవంగా నువ్వు ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వడం మానుకో. వినడానికి చాలా చిరాగ్గా ఉంది. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడడం నేర్చుకో, లేదంటే నువ్వే ఇబ్బందులు పడతావు. వెళ్ళు. చూడండి దీక్షితులు గారు, జానకి విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. తను తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే నిరూపించడానికి నేనే సాయం చేస్తానని చెప్పాను. నేను అండగా నిలబడిన మనిషికి ఎలాంటి కష్టం రాదని మీరు నమ్మితే చాలు. ఎంత మాట బాబు. జానకి ఎక్కడ ఉండాలో ఆ దైవమే నిర్ణయించింది. జానకి ఎవరు సాయం చేయగలరో ఆ రాముల వారే సూచించారు. అందుకే మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చింది. మీరే జానకి వెంట ఉంటాను అంటే నేను కాదని ఎందుకంటాను బాబు. వస్తానండి. అలాగే బాబు. విన్నావమ్మా, నీ మేనల్లుడు ఏ మాట చెప్పాడో? జానకి బాధ్యత తనది అన్నాడు. ఆ రోజు నువ్వు కోరుకున్నది ఇదే కదా. నీ కూతురు భార్గవబాబు జీవితంలోకి వెళ్ళాలని ఆ రాముడు ముందే నువ్వు కోరుకున్నావు. ఆయన అనుగ్రహించారు. ఆ వరం ఎలా మారుతుందా అని అనుకున్నాను. కానీ కాలం అందరికన్నా గొప్పది, దైవం అందరికన్నా అతీతమైనది. అందుకే ఎప్పుడు ఎవరి చెంతకి ఎవరిని చేర్చాలో వాళ్ళని చేరుస్తుంది. జానకి జీవితంలో భార్గవ్ బాబుని భర్తగా రాసిపెట్టి ఉన్నారని ఆ దైవం నిర్ణయించింది. అందుకే ఆ రోజు మీ నోటి వెంట ఆ మాట పలికించింది. కానీ జానకి పరిణయం జరగాలన్నా, జానకి తన ఇంటికి తను చేరుకోవాలన్నా వెళ్లేదారి అగ్ని పరీక్షగా మారుతుంది, సమస్యల వలయంగా చుట్టుముడుతుందని ఆ దైవ స్వరూపులైన జటాధర స్వామి చెప్పారమ్మా. నీ కూతురు నీ ఇంటికి చేరడానికి ఎన్నో కష్టాలు పడాలని
ఆ దైవం రాసింది వాటినన్నింటినీ నా కూతురు తట్టుకునేలాగా ఈ జానకి పరిణయం జరిగేలాగా నువ్వే కాపాడు తల్లి. నీ కూతురికి నువ్వే అండగా నిలబడు. అమ్మా, మనకి తెలియకుండా మన చుట్టూ ఏదో జరుగుతోంది. ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నిన్న ఆదిత్య వచ్చి జానకి గురించి మనమే ఏదో తప్పు చేస్తున్నట్టు అన్ని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అతను అంతలా రియాక్ట్ అయ్యాడు? జానకి మీద మనకు కోపం ఉందంటే తన వల్ల మనకు అన్యాయం జరిగింది కాబట్టి. ఏంటనయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడే కదా దుర్గమ్మని చంపారు. అంటే ఏంటి, సీన్ రీక్రియేషనా? పర్లేదురా, బాగానే గేస్ చేసావు. చుట్టుపక్కల వెతుకు, ఏదైనా ఆధారం దొరికితే చెప్పు. నువ్వు అటెల్ ఎత్తుకు, నేను ఇటెల్ ఎత్తుకుతాను. వెళ్ళు. రే అభి, ఏంట్రా?